ప్రసంగం 3 minutes. Only 3 minutes. బోర్ కొడుతుందా? బోర్ కొడతలేదు కదా. ఇక్కడ ఏమి ఉచితాలు పంచలేం, మనం ఉచితాలు కూడా అడుగుతలేం, మన ఆత్మగౌరవాన్ని అడుగుతున్నాం. మరి సోదరులు ఎవరు కూడా ఒకసారి బయటికి వెళ్లకుండా కూర్చోవాలి. జై మాలా, జై మాలా. సభాధ్యక్షులు పెద్దలు నాగరాజు గారు, సింహగర్జనకు వచ్చినటువంటి మాల రక్త సంబంధులందరికీ కూడా వందనాలు. సరిగ్గా 4 నెలల క్రితము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్కు హైదరాబాద్ వేదికగా, హైదరాబాద్ మాలలుగా దానికి తిరుగు డిక్లరేషన్ అనేది ఈ వేదిక ద్వారా మీ అందరి ఆమోదంతో నేను చేయబోతున్నాను. మీడియా వారు కూడా ఈ డిక్లరేషన్ మీకు అందిస్తాం. దీంట్లో ఒక ఫోన్ నంబర్ ఇచ్చినాం. ఈ యొక్క సాఫ్ట్ కాపీ కావాలంటే కూడా మీరు వాట్సాప్ పెట్టేస్తే ఇమీడియట్గా మీకు వాట్సాప్ వస్తుందని చెప్పేసి మీడియాకు కూడా మేము తెలియపరుస్తున్నాం. మాలసింహ గర్జనకు లక్షలాదిగా తరలి వచ్చిన నాటి మల్లయోధులైన నేటి సోదరి సోదరిమణులకు జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇది ఒక దయచేసి చప్పట్లు కొట్టద్దు, ఈలలు వేయొద్దు, మాట్లాడద్దండి. ఇది ఒక చారిత్రక సందర్భం. అన్నం, అధికారం, ఐశ్వర్యాల కన్నా ఆత్మగౌరవానికి విలువనిచ్చే మనం ఈరోజు ఇక్కడ సంఘటితమైనము. బ్రాహ్మణీయ భావాజాలంతో దళితుల మధ్య చిచ్చు పెట్టిన శక్తుల కుట్రలు తిప్పికొట్టడానికి ఇక్కడ ఏకమైనం. కుల వివక్ష, దోపిడీ, అసమానతలు, కుల వ్యవస్థ దుర్మార్గాలను ఇంకా 10 కాలాల పాటు కాపాడనే శక్తుల కళ్ళు తెరిపించడానికి, దళితుల అణగారి వర్గాల ఐక్యతను నిలపడానికి మన శక్తిని ఇక్కడ ప్రదర్శించాలనుకున్నాం. కొందరు కులతత్వ మతతత్వాల చేతుల్లో పావులుగా మారి అంబేద్కర్ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చి పెడుతున్నటువంటి కుట్ర ప్రయత్నాలను తిప్పికొట్టడానికే ఇక్కడికి జై భీమ్ జెండాను ఎగరవేయడానికి ఈ వేదికతో మనము వేదికను పంచుకుంటున్నాం. కులాధిపత్యాన్ని 10 కాలాల పాటు కొనసాగించాలనే కాషాయదళ నేతల కాళ్ళు పట్టుకొని వేదికల మీద వెక్కి వెక్కి వేడ్చి ముసలి కన్నీరు కార్చి నయవంచన పంచరంగుల కట్టకథలన్నీ కూడా ఈరోజు పడాపంచలము ఈ వేదిక ద్వారా చేసినామని ప్రకటిస్తున్నాం. భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం వాటిల్లే ఏ చర్యనైనను మాలలుగా మేము అంగీకరించము. రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారిగా ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ క్రిమినేయర్ ప్రస్తావన చేసినటువంటి ఆగస్టు 1న వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మూల సూత్రాలకు, రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధమైనది కావున అట్టి తీర్పును రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్ర అందులో ఉన్నది కాబట్టి ఆ తీర్పును ఈ సింహగర్జన ద్వారా మేము నిరసిస్తున్నాం. సుమారుగా దేశంలో 1200 షెడ్యూల్ కులాలున్నాయి. ఆ కులాల మధ్య అనేకమైనటువంటి వ్యత్యాసాలున్నాయి. ఏ కులం యొక్క వ్యత్యాసానికి మరొక కులం కారణం కాదని ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 2004లో కూడా ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు, ఏ కులమైనా కూడా వెనుకబడినట్లుంటే ఆ కులానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చి ఆ కులాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఇచ్చింది. ఈ 20 సంవత్సరాల కాలం పాటు ఆ సుప్రీంకోర్టును అమలు చేయడానికి ఈ పాలకులు సిద్ధంగా లేకుండే, కానీ 4 నెలల క్రితం వచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి వారు ఉత్సాహపడుతున్నటువంటి దాన్ని ఎందుకు పట్టించుకోలేరు 2004 తీర్పులు అని చెప్పేసి ఈ సభ ద్వారా మేము ప్రకటిస్తున్నాం. 30 ఏళ్లలో 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులలో నరేంద్ర మోడీ గారు ఒకరు. ఇదే వేదిక మీద గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు ఆయన వేదిక మీద మాదిగలకు నేనేం చేస్తానైనా కూడా ఇదే వేదిక మీద ప్రకటించిండు. అయ్యా, మీరు మాదిగలకు ఏమి కాదు, దళితులకు ఏమైనా చేస్తామన్నారు. దళితులకు చేయకపోయినా పర్వాలేదు, మాదిగలకు ఏమైనా చేశారా ఒకసారి ఈ వేదిక ద్వారా మేము అడగదలుచుకున్నాం. మీరు మాదిగలకు చేయదలుచుకుంటే మాలలుగా మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా, మీకు ఎప్పుడైనా ఆటంకం కడ్డామా? అటువంటి కుట్రపూరితమైనటువంటి హామీలు ఇవ్వకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రకటన ద్వారా మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ను ఒక మాలలకు మహర్లకే వాళ్ళు పరిమితం చేసి వాళ్ళను తులనాడుతున్నటువంటి దూషిస్తున్నటువంటి సంఘటన మేము చూస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బాబాసాహెబ్ కనుక లేకున్నట్టయితే ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండేవి కాదు. ఒక బాబాసాహెబ్ లేకుంటే రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేనప్పుడు మీరు వర్గీకరణ ఎక్కడ వాడేవారు, అసలు మీరు ఎక్కడ ఉండేవారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సింహగర్జన ద్వారా ఒక డిక్లరేషన్ మేము ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. లోకూర్ కమిటీ లోపల మాలల్ని ఎస్సీ కమిటీ నుండి తీసేయమని చెప్పి సిఫార్సు చేసిందండి.
1965లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నటువంటి హెచ్సి హెడా అన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు 65లో ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ను తిరస్కరించిండ్రు. ఆ లెటర్ను తిరస్కరించిండ్రు తప్ప దాన్ని ఆమోదించమని చెప్పేసి 116 పేజీల లోహర్ కమిటీ తీర్పు ఆ యొక్క రిపోర్ట్ లోపల ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే 56వ పేజీ లోపల అటువంటిది చెల్లదు. ఈ రిజర్వేషన్లు అనేది అంటరానితనం మీద వచ్చినాయి కాబట్టి ఆర్థిక అంశాల మీద రైలు అని చెప్పేసి ఇలా అనేకమైనటువంటి తీర్మానాలని ఈ యొక్క డిక్లరేషన్ మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వారి మీద మీకు ఎందుకు